అమెరికాలో మరో భారతీయ విద్యార్థిపై కాల్పులు జరిగాయి. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన గంపా ప్రవీణ్పై దుండగులు కాల్పులు జరపడంతో మృతి చెందాడు. అమెరికాలో ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రవీణ్ స్టోర్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఇంటి దగ్గరలో ఉన్న బీచ్ వద్ద ప్రవీణ్పై దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో మృతుడు ప్రవీణ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి తన కుమారుడు మృత్యువాత పడ్డంపై కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. నాకు కాల్ వచ్చింది వాట్సాప్ కాల్. ఓకే, కాల్ రిసీవ్ చేసుకోవాలి. కాల్ రిసీవ్ చేసుకోవాలి. మార్నింగ్ చూస్తే మిస్డ్ కాల్లో పడింది. మిస్డ్ కాల్ వచ్చిందని చెప్పి మేము వాయిస్ మెసేజ్ పెట్టాము. కాల్ చేసావు కదా, మళ్ళీ రిటర్న్ కాల్ చేయమని చెప్తే గంట వరకు ఏం రిప్లై రాలేదు. కాకపోతే బాబు నెంబర్కి కాల్ చేసాము. మేము చేస్తే అక్కడ వేరే వాళ్ళు ఫోన్ ఎత్తుతున్నారు. మాకు ఫోన్ దొరికింది, డేట్ ఆఫ్ బర్త్ కావాలని అడుగుతున్నారు. మాకు డౌట్ వచ్చేసి ఫోన్ కట్ చేసాము. చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు చేసినా అది చెప్తున్నారంట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇట్లా అయ్యింది, మీరు ఇక్కడ రావాలని చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళారు. అయితే ఏమైందంటే స్టోర్లో పార్ట్ టైంకి వెళ్ళినప్పుడు స్టోర్లో వచ్చేసి దొంగలు వచ్చేసి రైడ్ చేశారంట. రైడ్ చేసినప్పుడు షూట్లో బుల్లెట్ తగిలి చనిపోయారు. అమెరికాలో మరో భారతీయ విద్యార్థిపై కాల్పులు జరిగాయి. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన గంపా ప్రవీణ్పై దుండగులు కాల్పులు జరపడంతో మృతి చెందాడు. అమెరికాలో ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రవీణ్ స్టోర్లో పార్ట్ టైం జాబ్గా చేస్తున్నాడు. ఇంటి దగ్గరలో ఉన్న బీచ్ వద్ద ప్రవీణ్పై దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో మృతుడు ప్రవీణ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ విక్రమ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. విక్రమ్. మహేశ్వరి, అమెరికాలో కేశంపేట యువకుడు మృతి చెందాడు. ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లాడు ప్రవీణ్. బుల్లెట్ గాయాలతో ఈ రోజు ఉదయం మృతి చెందినట్టు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఎంఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాడు ప్రవీణ్. అయితే పార్ట్ టైం ఉద్యోగం స్టోర్ లో జాబ్ చేస్తున్నాడు ప్రవీణ్. అయితే మృతుడి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం షాద్నగర్ నియోజకవర్గంలోని కేశంపేట. మృతుడి తండ్రి కష్టపడి చదివించి ప్రవీణ్ ను విదేశాలకు పంపించి ఉన్నత విద్య కోసం పంపించడం జరిగింది. అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎంఎస్ 2వ సంవత్సరం చదువుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఆ మృతుడు స్టోర్ లో పనిచేస్తుండగానే కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది. మృతుడు పనిచేస్తున్న స్టోర్ పక్కనే బీచ్ ఉంది. బీచ్ లో గన్తో ఎవరో కాల్చినట్టు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ మేరకు మనం చూసుకోవచ్చు, పేరెంట్స్ కూడా వారితో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఈ ప్రమాదానికి సంబంధించి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. బుల్లెట్ గాయాలతోనే ప్రవీణ్ మృతి చెందినట్టు తెలుస్తుంది. కుటుంబ సభ్యులైతే అగాంతకులు బుల్లెట్ తో గన్తో కాల్చి చంపినట్టు చెప్తున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.